మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పుకుందాము. యాక్చువల్గా మంచు మనోజ్ ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో, అంటే తన కాళ్ళకి దెబ్బ తగిలిందనో అప్పుడైతే ఈ న్యూస్ చాలా వైరల్ అయిందనమాట. ముందు ఏం జరిగిందో అందరూ మర్చిపోయారు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అనుకున్నారు. కానీ వన్స్ తనని ఒకళ్ళు కొట్టారు, మంచు విష్ణు గారు అండ్ మంచు మోహన్ బాబు గారు ఇద్దరు కలిసి కొట్టించారు అని తెలిసిన తర్వాత నుంచి అయితే ఈ న్యూస్ వైరల్ అయింది. సో తర్వాత స్లోగా అన్నీ అయితే బయటకు వచ్చాయి. ఫస్ట్ అయితే మనోజ్ గారు కంప్లైంట్ అయితే ఇచ్చారు, తనకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి రక్షణ కావాలి అని చెప్పి. అండ్ అంతేకాదు తన ఇంట్లోకి వచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన తన వైఫ్ తన పిల్ల ఇద్దరి మీద కూడా దాడి చేయాలనుకుంటున్నారు. సో అది చూసి తన కిందకు వచ్చారు. ఆ టైంలో వాళ్ళు పారిపోయారు. ఏదైతే రికార్డ్ అయిందో ఆ సీసీ కెమెరా అయితే కనిపించట్లేదు. దాన్ని కూడా మోహన్ బాబు గారికి తెలిసిన వాళ్ళే దాన్ని పగలగొట్టారు అని చెప్పి మంచు మనోజ్ గారు అయితే స్ట్రాంగ్గా అయితే చెప్తున్నారు. దీనికి కౌంటర్గా మోహన్ బాబు గారు కూడా నా ఇంటి నుంచి చాలా రోజుల ముందే వెళ్ళిపోయారు, కానీ సడన్గా వచ్చి ఆస్తి కోసమే ఈ నాటకాలన్నీ చేస్తున్నారు అని చెప్పి తను అయితే కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు తన ఫ్యామిలీ అంటే తన వైఫ్ అండ్ మంచు మనోజ్ గారు ఇద్దరి నుంచి కూడా తనకి ప్రాణహాని ఉంది, తన ఆస్తులకి కూడా హాని ఉంది అని చెప్పి మోహన్ బాబు గారు అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత అంతా కూడా మోహన్ బాబు గారికి సపోర్ట్గా పోలీసు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మంచు మనోజ్ గారు అయితే చెప్తున్నారు. సో చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో. అండ్ మేబీ ఇది ముందుకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఎందుకనంటే ఆస్తి గొడవలు పర్సనల్ గొడవలు అన్నది ఎంత కొట్టుకున్నా ఒక టైం వచ్చినప్పుడు కలిసిపోవాలంటే కలిసిపోతారు. సో తెలియదు.